అందరికీ నమస్తే. నేను కిరాకి ఆది. మరి అన్నలారా, మరి రేపు ఎల్లుండి అనేది ఓట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటు వినియోగించుకుంటున్న పబ్లిక్కి నేను చెప్తా ఉన్నా, ప్రజలకు నేను చెప్తా ఉన్నా. ముందుగా మనం సర్పంచ్ని వార్డ్ నెంబర్ ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న కథ చెప్తా. ఆ కథ ఏంది అని అంటే, హైవే రోడ్డు ఉన్నది. హైవే రోడ్డు నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో పల్లెటూరు ఉన్నది. ఆ పల్లెటూరులో ఒక ముసలైన ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ దూర ప్రాంతాల్లో ఒక సూరత్లోనో ఒక హైదరాబాదులోనో పనులు చేసుకుంటా జీవన ఉపాధి పొందుతూ ఉన్నారు. మరి వారికి అనుకోకుండా ఆ ముసలామెకు కొద్దిగా ఒంట్లో ప్రాణం బాగలేకపోతే, మరి ఆ ముసలైన దగ్గర ఎడ్ల బండి తప్ప ఇంకా ఏది లేదు. కాబట్టి ఒక 2 ఎడ్లు ఉన్నాయి, 4 బర్రెలు ఉన్నాయి. కానీ మరి ఆ ముసలైన హాస్పిటల్ తీసుకురావాలి అని అంటే ఆ 3 కిలోమీటర్లు నడుచుకొని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోవాలి. అప్పుడే ముసలామె అనేది మరి ఎమర్జెన్సీగా ఉంది. కాబట్టి ఆమెకు తక్షణమే ఒక హాస్పిటల్ దూరం ఉంది. కాబట్టి ఆమెకు ఎమర్జెన్సీగా మెడిసిన్ కావాలి, మరి మంచి వైద్యం కావాలి. కాబట్టి మరి ఆ ముసలామె ఎంతో ఆరాటపడుతూ ఇబ్బంది పడుతూ, అయ్యా నన్ను తొందరగా తీసుకపో అని అంటూ ఉన్నది. మరి చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి, కానీ చాలా దూరం ప్రాంతాల్లో ఉన్నాయి. కేవలం ఈ ఇద్దరే ముసలమ్మ ముసలాయన్నే ఉన్నారు ఆ ఊర్లో ఎదురుగా ఇంట్లో. మరి ఎంత అరిచినా కూడా ఎవరికి వినిపిస్తలేదు, ఎవరు వస్తలేరు. మరి ఆ 3 కిలోమీటర్ దూరము అన్ని రోడ్లన్నీ గుంతలుగా ఉన్నాయి. మరి కంప చెట్లు ఉన్నాయి, లైట్లు లేవు, ఏమి లేవు. మరి అలాగే వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకొని ఎట్లయితే అట్లయితే అని బండి కట్టుకొని ఎడ్లు మరి వస్తూ ఉన్నారు. కానీ మార్గ మధ్యంలో మరి ఆ ఒక ఎద్దు మరి కాలు అనేది గుంతలో ఇరికిపోయింది. ఇంకో ఎద్దు కాలు మరి ఆ రోడ్డులో ఉన్న కంకరు అవన్నీ కాలుకు తాకి అది కాలు మర్రబడి బండి అక్కడనే ఆగిపోయింది కదా. మరి దానికైనా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పిన. అదే 3 కిలోమీటర్ రోడ్డు మంచిగా ఉంటే మన ఊరికి అంబులెన్స్ వస్తుండే, మంచి సదుపాయాలు వస్తుండే, మంచి అన్నీ కూడా వస్తుండే. ఆ ముసలోళ్ళకు తోడు నీడగా ఎవరైనా సరే ఇంకా దగ్గరలో గుడిసెలే కట్టుకుంటుండే, ఇల్లులే కట్టుకుంటుండే. మరి ఇంకా ఏదో ఆ ముసలోళ్ళకు ఒక దిక్కు ఉంటుండే కదా. అందుకనే చెప్తున్నా, మరి ఓటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఎవరైతే ఊరుకు మంచి చేస్తా అన్న వాళ్ళకి ఓట్లు వేయండి, గెలిపియండి. మరి మందుకు, డబ్బుకు, బువ్వకు ఏమాత్రం లొంగొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మన పల్లె, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన ఓటు హక్కు. అందరికీ కూడా చెప్పడం ఒకటే, ఓటు వేసేటప్పుడు మంచి చేసేటోళ్ళకే ఓటు వేయాలని కోరుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. నేను మీ కిరాకి ఆది.